నమస్తే, వెల్కమ్ టు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్రీ మ్యాచ్ షో. అంటే ఏది ఉన్నా లేకపోయినా ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. టు బి హానెస్ట్, టు బి వెరీ హానెస్ట్, అట్లా ఇరికించాలి అంతే. చాణక్యం ఎందుకంటే పిరికించాం. లాస్ట్ ఏ ఐసీసీ టోర్నమెంట్ చూసుకున్నాం, వీఆర్ సమ్హౌ ప్లేయింగ్ పాకిస్తాన్. అదేదో మిరాక్యులస్ లో ఒకే గ్రూప్ లో ఉంటాము. ఇట్ ఈస్ బీయింగ్ అండ్ కొంచెం ఓవర్ బోర్డ్ అవుతుంది. ఇంకా ఐ కెనాట్ అని అనడం కాదు, దిస్ ఇస్ ది ఓన్లీ వే వి ఆర్ గోయింగ్ టు సీ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్. బైలాటరల్ సిరీస్ ఏమీ లేవు మనకి. ఇక ఓన్లీ టైం వి ఆర్ గోయింగ్ టు వాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ త్రూ ఐసీసీ టోర్నమెంట్స్. ఇది ఇంకా ఓవర్ బోర్డ్. I want to see 3 tests, 5 ODIs, 5 T20s in Dubai. I mean in UAE. మనం హట్ అయినాం వాళ్ళతో క్రికెట్ ఆడడం. పర్లేదు. అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఈజ్ నాట్ కాంపిటేటివ్ టు బి ఆనెస్ట్. అంటే ఆ మజా రాదు అనే అనిపిస్తుంది నాకు. విశాల అందాం అనుకున్నాడు ఆల్రెడీ. దానికి నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా మళ్ళీ అదే సిరీస్ కాదన్న డాక్యుమెంట్ వాట్ ఎవర్ ఎడ్యుకేట్ చేయడానికి. ఎట్లా అంటే ఇట్స్ లైక్ మీడియా హైప్ అప్ ఇదంతా ఇండియా పాకిస్తాన్ గ్రూప్ లో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్లీ ఏమైపోతుంది అంటే కొన్ని టీంలు మిగులుతాయి, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కూడా ఒకటే గ్రూప్ లోకి వెళ్తాయి. అటు తిరిగి ఇక్కడికి వస్తున్నాయంటే అక్కడే ఉంటాయి ఆటోమేటిక్ గా. సో మ్యాచ్ చేంజ్ అవ్వదు. యాషెస్ అక్కడ ఒక యాషెస్ మ్యాచింగ్, ఇక్కడ ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచింగ్ పెడతారు. అటు ఇటు చేసి అటు ఆస్ట్రేలియా వస్తుంది, ఇటు ఇండియా వస్తుంది, ఫైనల్స్ కి వెళ్తారు. నాకు ఇది అంత హైప్ అప్ కూడా ఏం లేదు అసలు, టు బి ఆనెస్ట్. చెప్తున్నా కదా, హైప్ లేదు. సో మీడియా హైప్ చేయడానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఒక డాక్యుమెంటరీ వదులుతారు అనమాట. ఇట్లా అరే గుర్తు చేయడానికి, అరే ఇట్లా ఉందిరా, ఇట్లా ఎమోషన్స్ ఉంటాయి ప్లేయర్స్ కి, ఇట్లా అది ఇది మాట్లాడతారు. ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసినాం, అయిపోయింది. కైండ్ ఆఫ్ ఇట్స్ డైయింగ్ స్లైట్లీ. I feel like previously it was like the battle between the best bowlers and the best batsmen. Best versus best. Yeah, now it is just like match తర్వాత chill out and మాట్లాడుకుంటారు. హర్ష, even now it is best, కానీ ఓవర్బోర్డ్ అయిపోయింది టూ మచ్. ఇండియా పాకిస్తాన్ కొంచెం బాగా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. మోస్ట్ ఐరనీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ స్పిన్నర్స్ బెటర్ గా ఉన్నారు వాళ్ళ పేసర్స్ కంటే. వాళ్ళ స్పిన్నర్స్ యూజ్ చేయట్లేదు, మన వాళ్ళు స్పిన్ బాగా ఆడట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు లేరు కూడా టీమ్ లో. వాళ్ళ స్పిన్నర్స్ యాక్చువల్లీ బాగా పర్ఫార్మ్ చేసిన హోమ్ లో, బట్ ఐ డోంట్ నో వై దే, ఐ మీన్ దే మైట్ నాట్ బి ప్లే ODI క్రికెట్ ఆర్ వాట్ ఎవర్, బట్ యా దట్స్ టాపిక్ ఇన్ ద మ్యాచ్ ఫర్ టుడే. ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే యునో, ఫస్ట్ నేను అనుకుంటుండే ఇందాక లైక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంగా ఏం మాట్లాడాలి, ఈ హైప్ ఇదంతా ఉండే. రిత్విక్ ఏందో ఇట్లా ఆత్మలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ హైప్ ఇదంతా ఉండేదే, బట్ ఐ వాంటెడ్ టు గో ఇన్ టు డీప్. సో ఫస్ట్ నేను బాబర్ అజం గురించి మాట్లాడుతున్నా. సి యు నో, లైక్ రిత్విక్ అట్లా అటు ఇటు వెళ్తుంటాడు అంతే. బాబర్ అజం కూడా నో విశాల్ బ్రో, జెన్యూన్లీ హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ స్ట్రైకర్ ఆఫ్ బాల్. కానీ క్యాప్టెన్సీ వచ్చినాక, అంటే క్యాప్టెన్సీ ఇప్పుడు లేదు ఆఫ్ కోర్స్, కానీ వచ్చినాక తను డీవేట్ అవడం స్టార్ట్ అయిందా లేదంటే ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ రాంగ్. బట్ జెన్యూన్లీ హీ వాజ్ అ వెరీ నైస్ ప్లేయర్. 2018 to 22 బెల్ట్ తీసుకుంటే హీ ప్లేడ్ వెరీ గుడ్ అంటే గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ వెంట్ రాంగ్ విత్ హిమ్ ఎస్పెషల్లీ? విశాల్, అభినవ్, స్నేహిత్ ఎవరన్నా? నా బేసిక్ ఎగ్జంప్షన్ ఏంది అని అంటే హిస్ ఎక్స్పోజర్ టు క్రికెట్. ఆడిందంతా జింబాబ్వేలో బి లెవెల్ టీమ్స్ తోటి ఆడడము అంతా కూడా. దిస్ వాస్ ద సేమ్ క్రిటిసిజం దట్ ముత్తై మురళీధరన్ హ్యాడ్. 800 వికెట్స్ నువ్వు చిన్న టీముల మీద తీసావని చెప్పి అన్నాడు, కానీ హీ పిక్ వికెట్స్ అగేన్స్ట్ బిగ్ టీమ్స్ ఆల్సో. బాబర్ అజం, టెల్ మీ హిస్ రికార్డ్ అగేన్స్ట్ ఆల్ ద ఏ లెవెల్ టీమ్స్. అంటే నువ్వు సేనా కంట్రీస్, ఇండియా, వీటి మీద నీకు ఏం రికార్డ్ ఉంది? వెస్ట్ ఇండీస్ మీద కూడా నీకు సరిగ్గా రికార్డ్ లేదు. యూ ప్లేయింగ్ అగేన్స్ట్ నార్మల్ టీమ్స్. యూ మే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ యూ, బట్ దట్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్వేస్ that has to be delivered against big teams. రెండు ఇప్పుడు అందరు బండబూతులు పిచ్చి బూతులు తిట్టే ప్లేయర్ ఎవరు పాకిస్తాన్ లో ఈ రోజు అంటే మొహమ్మద్ రిజ్వాన్ గారిని. వాడికి ఉన్న మంచి రికార్డు పెద్ద టీములతోటి. వాడు టఫ్ సిచ్యువేషన్స్ లో అట్లీస్ట్ బ్యాట్ ఆపుకొని వికెట్ ఆపుకొని ఉంటాడు. మొన్నటి బాబర్ అజం గారు ఏం చేస్తాడు, ఒక టఫ్ సిచ్యువేషన్ లో నేను ఏం ఆడుతున్నా నాకే తెలియదు అన్నట్టు టుక్కు ఆడుతూ కూర్చున్నాడు. అండ్ దట్ టుక్కు నాట్ టు సేవ్ హిస్ వికెట్. He didn't have answers for questions. Not as a good player. His records speak.
for himself. The records do not have quality. జస్ట్ జస్ట్ నీ పాయింట్ కి యాడ్ చేయడం అంటే ఫకర్ జమాల్ కి ఇంజరీ ఉండే అన్న, కావాలంటే హీ కుడ్ హావ్, అంటే ఫకర్ జమాల్ had an injury and He could have he was opened. was trying to take singles and doubles, but he couldn't because of his side strain. That is the reason why he chose a defensive game. Coming to ante Abhinav Anna's point of selfishness, ante he is selfish. He's playing for his own batting. Like, just take an example of Salman Agha. అంటే వాడు ఎంత వాడు 48 20 డెలివరీస్ ఎంత కొట్టాడు వాడు. That actually pushed them to 260. I feel if that innings wouldn't have been there, then they would have been balled out for like 120 or 130. Correct. We can add a lot of points here, like for Babar Azam. There are multiple factors for him not doing well. I can start with intent. The intent which మనం మాట్లాడుతాం, ఏదైతే టీమ్ ఇండియా మాట్లాడుతుందో, the intent is still like kind of old fashioned, kind of like మెల్లిగా ఆడదాం, బాల్ మెరిట్ మీద ఆడదాం, స్లోగా ఆడదాం. బ్యూటిఫుల్ షాట్స్ ఉన్నాయి. మొన్న కూడా ఎన్నో బాల్ ఆడి ఒక 6 కొట్టిండు, ఎక్సలెంట్ 6 కొట్టిండు అది. కానీ అది అట్లాంటి హీ నీడ్స్ టు డూ అ బిట్ మోర్, హీ నీడ్స్ టు బి అ బిట్ మోర్ ఎక్స్ప్రెసివ్, అగ్రెసివ్. కొంచెం రన్స్ లైక్ ఒక 110 స్ట్రైక్ రేట్ లో ఆడాలి, 120 స్ట్రైక్ రేట్ లో ఆడాలి అని ట్రై చేయాలి అతను. సో ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బ్యాట్ ఎట్ 70 or 80 స్ట్రైక్ రేట్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దేర్ టీమ్ అట్ ఆల్. మిగతా బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పడ్డ. ఇప్పుడు సల్మాన్ ఆగా వచ్చి మొన్న ప్రెషర్ తీసుకోవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు కమ్ అండ్ ప్లే లైక్ 25 ball 40 అట్లాంటి ఇన్నింగ్స్ ఆడాల్సి వస్తుందంటే 100 ball 100 కొట్టిన చాలు బాబర్ అజమ్ లాంటి ప్లేయర్. బట్ ఈస్ నాట్ ఈవెన్ డూయింగ్ దట్. ఈస్ బ్రేకింగ్ 100 balls ఆడితే సమ్ 60-70 దగ్గర ఉంటున్నాడు. సో దట్ 20-30 runs ఈస్ ద బఫర్ ఫర్ హిస్ బౌలర్స్ టు డూ వెల్. అండ్ స్పిన్నర్స్ యూజ్ చేసుకొని న్యూజిలాండ్ క్రంబుల్ చేసింది పాకిస్తాన్ ని. బట్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ దర్ స్పిన్నర్స్ లేరు అన్ఫార్చునేట్లీ. దే హ్యావ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ దే విల్ గో ఫర్ సమ్ రన్స్. బట్ ఆ బఫర్ బాబర్ అజమ్ తెచ్చిపెట్టాలి వాళ్ళకి. ఈస్ నాట్ ఏబుల్ టు. యాజ్ అ సీనియర్ బ్యాట్స్మెన్ హీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఈస్ నాట్ స్కేరీ ఎనీమోర్ ఇన్ ద మోడర్న్ వన్ డే. ఒకప్పుడు 300 అనేది చాలా పెద్ద స్కోర్. ఆ రోజుల్లో బాబర్ అజమ్ స్కేరీ అనిపించేటాడు, అరే ఇట్లా కొడుతుంది. ఇప్పుడు అందరూ 320 330 వెళ్ళిపోతున్నారు. దట్ 20-30 run షిఫ్ట్ ఈస్ మేకింగ్ హిమ్ లుక్ అ నార్మల్ బ్యాట్స్మెన్ నౌ rather than a great batsman. He's a good one, but he's not suiting for the modern times. Shreyas Iyer లాంటి ప్లేయర్లు వస్తున్నారు. రోహిత్ శర్మ వచ్చి అగ్రెసివ్ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. All the teams are doing that. Travis Head వస్తారు ఆస్ట్రేలియాకి. You can take Rickelton for South Africa. You can take many people. They are playing very aggressive and they are trying to show some intent. But Babar Azam is still stuck in his COVID bubble, unfortunately. ఆ కోవిడ్ లో ఏదో బబుల్ లో ఆడుతున్నాడో ఆ బబుల్ దగ్గర ఉన్నాడు ఇంకా ఆయన. I have a come out of that. ఇప్పుడు రికిల్టన్ అగ్రెసివ్ వెళ్ళడానికి కింద మరక్రమ్ అనేటోడు దట్ యాంకర్ చేస్తాడని ఒక నమ్మకం ఉంటది. రోహిత్ శర్మ వెళ్తున్నాడు ఎందుకు, కేఎల్ రాహుల్ గానీ కోహ్లీ గానీ యాంకర్ చేస్తాడని నమ్మకం ఉంటది. అండ్ ఐ డోంట్ థింక్ బాబర్ అజమ్ కి ఇక్కడ ఎవరు లేరు. నో వన్ ఈస్ దేర్ టు యునో ఈస్ నాట్ అలవింగ్ హిమ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ గుడ్. బట్ సో ఇప్పుడు ఈ పాయింట్స్ అయితే ఉన్నాయి, మార్క్ రమోతన్ ఉన్నారు కదా. Babar Azam was the captain when he could have done all this. He was the captain and he didn't form all this batting lineup. And నేను ఇట్లే ఆడతా, నా టీం ఇట్లే ఉంటుందని డిసైడ్ చేసింది అతను. Now he's not the captain. Rizwan is the captain. We'll see. I personally felt like last 2-3 years back, Rizwan was the only choice for the captaincy, but they went around Babar, Shaheen, and they made a lot of U-turns and they came back to Rizwan finally. We'll see how Rizwan will do. At this point, they're not really ఎఫెక్టివ్. వన్ డే ఫార్మాట్ కి T20 ఫార్మాట్ కి ఉండాల్సిన బ్యాలెన్స్ ఇవాళ మోడర్న్ డే టీమ్స్ కున్నవి వాళ్ళ దగ్గర లేదు. కైండ్ ఆఫ్ లైక్ ఆల్రౌండర్స్ మిస్ అవ్వడం, నంబర్ 7 or number 8 దాకా డీప్ దాకా బ్యాటింగ్ ఆడడం. They don't have that. Salman has to bowl a lot of overs right now, so the balance is that way. Babar was at the helm when he had to do this. Now అతను చేసే పెంటంతా చేసేసి వచ్చి నేను బ్యాటింగ్ ఒకటి చేసుకుంటా అంటే కుదరదు. నువ్వు చెప్పినట్టే టీమ్ ఫార్మేషన్ కూడా నాకు ఎక్కడో మిస్సింగ్ అన్నట్టు అనిపిస్తుంది. యునో లైక్ టేక్ పాకిస్తాన్ 10-15 years ago, దే హ్యావ్ సల్మాన్ బట్ మంచి ప్రాపర్ ఓపెనింగ్ స్టాండ్స్ అవి ఇచ్చేటోడు, హఫీజ్ గానీ వీళ్ళందరి నుండి వెళ్ళి మన అఫ్రీది గానీ మిస్టరీ పిన్నర్ సైద్ అజ్మల్ గానీ ఈ కాంబినేషన్ ఎక్కడ వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తలేదు పాకిస్తాన్ కి. అండ్ ఆల్సో ఇంకోటి వాట్ ఐ ఫీల్ ఇస్ పాకిస్తాన్ కి ఉన్న లాస్ట్ బెస్ట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. సారీ, రిజల్ట్స్ వచ్చింది అతని కింద డెఫినెట్లీ, డౌట్ లేదు. బట్ కమ్యూనికేషన్ వల్ల అండ్ హిస్ బ్యాటింగ్ మేడ్ హిమ్ గో అవుట్, ఐ గెస్. బట్ he tried to come back and there's a lot of politics, there's a hell lot of politics happening in PCB always.
ఎప్పుడు చూడు పీసీబీలు ఉన్న పాలిటిక్స్. నేను మన హెచ్సిఎల్ అయినా ఉంటాయి అనుకుంటా. పీసీబీ It is a అంతమించి comedy ఉంటాయి. show. It is a comedy show run by ఈవెన్ డ్యూరింగ్ ద రమీజ్ రాజా టైం నుంచి స్టార్ట్ అయింది. మాట్లాడతారు మంచి. రమేష్ రాజ్ వచ్చి మంచిగా క్యూట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, చేసే పాలిటికల్ చేస్తూనే ఉంటాడు వెనకాల. అఫ్రీదీని ఒక రోజు పెట్టగానే అల్లుడిని క్యాప్టెన్ చేసిండు, అది ఇంకా హైలైట్. అది జస్ట్ టెంపరీగా హెల్మ్ కి వచ్చిండు, అల్లుడు క్యాప్టెన్ అయ్యిండు సెకండ్. అతను జస్ట్ ఒక టోర్నమెంట్ ఉన్నట్టున్నాడు అంతే, అది కూడా హార్డ్లీ series అంతే. ఒక సిరీస్ అంతేనా? రాంగ్ వాళ్ళకి ఐసీ టోర్నమెంట్ కనపడుతుంటారు నాకు వాళ్ళు. వాళ్ళ డైరెక్టర్సే లేరు ఎక్కువ రోజులు, క్యాప్టెన్స్ ఏముంటారు. యా అది కరెక్టే. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ స్టెప్ అప్ అవ్వడానికి రెడీ లేరు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ శ్రీలంక లైక్ సనత్ జయసూర్య లాంటి వచ్చి ఒక లైట్ షైనింగ్ లైట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. కానీ పాకిస్తాన్ లో ఎవరిది వాళ్ళు వాళ్ళ స్వార్థం కానీ no one is there to help the team. This was a known topic actually. మిస్బాహుల్లాకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రారని అర్థమైపోయింది అందరికి. అది మిస్బాహుల్లాకి was just pulling the team. కష్టపడి లాగిండు, ఆయన 1 రోజులు లాగిండు. 41 ఏజ్ దాకా ఆడినట్టున్నాడు మిస్బాహుల్లాకి నాకు తెలిసి. 41, 42 years ఆయన లాగిండు ఆయన రిటైర్ అయిపోయాడు. దాని తర్వాత ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో నో వన్ లుక్ రెస్పాన్సిబుల్. ఈవెన్ కమింగ్ టు శ్రీలంక, వాళ్ళు చాలా బ్యాడ్ గా ఆడినా కూడా బోర్డు ఒక 1-2 years ఆఫ్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ తర్వాత కూర్చొని మనం కొందరిని నమ్మి వాళ్ళని రన్ బ్యాక్ చేద్దాం అనుకుని దే మేడ్ షనక ద కెప్టెన్. అండ్ షనక బిల్ట్ అ గుడ్ టీమ్. రైట్ నో హీ మైట్ నాట్ బి ద టీమ్, బట్ వాళ్ళ టీం ఒక కోర్ బిల్డ్ అయిపోయింది వాళ్ళకి. లైక్ వాళ్ళకి పతుమ్ నిశంక, లైక్ కుశల్ మెండిస్, పరేరా, అండ్ ఇప్పుడు స్పిన్నర్ ఉంటాడు వాళ్ళకి ధనంజయ. ఆల్ దే మేడ్ అ గుడ్ కోర్, బట్ ఇట్ ఆల్ వాస్ ఫార్మ్డ్ అరౌండ్ షనక అండ్ దే మేడ్ అ లీడర్ అండ్ అతను న్యాయ అయింది. అట్లాంటి క్యారెక్టర్ పాకిస్తాన్ టీమ్ లో రాలేదు, ఈజ్ వాట్ ఐ ఫీల్. Okay. Jason Holder also did the same for West Indies, I believe. Yeah. Yes. బేసికల్ గా క్రైసిస్ ఉన్నప్పుడు SOS చేయాలి మాస్టర్. వాళ్ళకి SOS చేయడానికి ఎవరు లేకుండా క్రైసిస్ ఉన్నప్పుడు ఏం చేశారు అని అంటే, దిస్ ఇస్ లైక్ ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు, నీకు పెట్టిందే ఫుడ్ రా అన్నప్పుడు వచ్చిన ఫుడ్ ని నాకు కావాలి కదా అని చెప్పి అందరు తిన్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు షహీద్ అఫ్రీది వచ్చిన వెంటనే ఎలాగో చచ్చిపోయే టీం కాబట్టి నేను వేరే వాడిని మా వాడిని క్యాప్టెన్ చేశాను అనుకో, ఇట్లా వాడు చెప్పుకోవడానికి బాగుంటది ఇంట్లో మై కెప్టెన్ తా అని చెప్పుకోవడానికి. మళ్ళీ ఎంత ద స్టేట్మెంట్స్, యూ కెన్ కంటిన్యూ, బట్ ద స్టేట్మెంట్స్ లైక్ హీఈస్ ద బెస్ట్ కెప్టెన్ ఫర్ ద టీమ్ రైట్ నౌ చెప్పి క్యాప్టెన్ చేసిండు ఆ టైంలో. ఇప్పుడు ఎట్లా అయిపోయిండు, ఎప్పుడు జరిగింది ఇదంతా? లేదు, ఎవరు అనుకున్నారా బెస్ట్ కెప్టెన్ అంటే? వాళ్ళే అనుకున్నారు. అది ఎలాగైందంటే దట్ ఈస్ అ కామెడీ షో. హూఎవర్ ఇస్ రన్నింగ్ ఇట్ ఇస్ వన్ కామెడీ పీస్ ఇన్ పాకిస్తాన్. రమేష్ రాజు చుట్టాలు లేరా? ఉండొచ్చేమో, ఎవరు తెలియదు. మేబీ ఏనట్టున్నారు. స్టెబిలిటీ వచ్చింది విత్ అజర్ అలీ, అషద్ షఫీక్ అండ్ ఇంకో ఎవరు సెలెక్టర్ ఉన్నాడు, అలీందర్ ఇస్ సెలెక్టర్ బై ద వే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. కాదు, ఫీల్డ్ లో దగ్గర చూసి అప్పుడు ఎంపైర్, ఇప్పుడు ఆటగాడు. Ashad Shafiq and this one is also there. Some Hassan Cheema is also a selector. Hassan Cheema ఎవరో ఒకరు. Yeah, but that's a lot of politics going on there. But yeah, SOS అది అన్నాడు అభినవ్ అంటే ఆ ప్లేయర్ లో SOS అక్కడ ప్రాబ్లమే ప్లేయర్లు అన్న. ఇప్పుడు సరే అన్న, ప్రాబ్లమ్ ప్లేయర్లు, రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేయాలి. ఆ పాకిస్తాన్ నాకు ఎప్పుడో ఒక విషయం అనిపిస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర అక్షయ తునీరం ఉన్నట్టు, అక్షయ బాణాలు ఉన్నట్టు ఎప్పుడు ఒక 150 బౌలర్ రెడీగా ఉంటాడు వాళ్ళకి రెడీ అవ్వడానికి. ఏంటో అది అన్ని బాణాలు అయిపోతానంటే ఇంకా కొత్త బాణం వస్తుంది అన్నట్టు ఎవరు లేనప్పుడు. చాలా గుడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మోడర్న్ డే క్రికెట్ మళ్ళీ వస్తే 90s ఆర్ 2000s లో 150 బౌలర్ అనేటోళ్ళు చాలా రేర్ కమాడిటీ టు బి ఆనెస్ట్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నారని కాదు. సో పీపుల్ హ్యావ్ బౌలింగ్ మెషిన్స్ టుడే. సో పీపుల్ ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్ 150 అప్ టు 160 దాకా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ నాట్ లైక్ సర్ప్రైజ్ ఎనీమోర్. హారిస్ రాఫ్ వచ్చి 150 వేస్తుంటే ఆ తొక్కల మా ఇంటి పక్కన బౌలింగ్ మెషిన్ ఉంది నేను ఆడతా అని చెప్పి అంటారు. సో దట్ ఈస్ నాట్ లైక్, బట్ స్కిల్ అండ్ కన్సిస్టెన్సీ పెట్టుకొని లైన్ అండ్ లెంత్ స్టిల్ ఇస్ ఇన్వాల్యుబుల్. నువ్వు 150 వేసి ఇప్పుడు కూడా మంచి లైన్ లెంత్ వేస్తే నో వన్ కెన్ టచ్ యూ అన్న. ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర స్కిల్ సెట్ పెట్టుకొని వచ్చేటోడైతే ఉన్నాడు కదా. ఇప్పుడు నీకు బౌలింగ్ ఉన్నాడు డెఫినెట్లీ ఉన్నాడు. నీకు బౌలింగ్ మెషిన్ లో 150 అలవాటు ఉంటది అన్న.
బయట నువ్వు వచ్చి వన్ టెన్ ఆడాలంటే నీకు బ్యాట్ కూడా వదలదు, ఏంట్రా బాల్ ఇంత స్లో. అవ్వదు ఆబ్వియస్లీ, అగ్రీ టు దట్. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లేదు, బట్ ఉన్న బౌలర్ ది మంచి గ్రూమ్ చేసుకొని వాళ్ళకి స్కిల్ సెట్, లైన్ అండ్ లెంత్ ఇట్లాంటివి చేయాలి, కానీ వాళ్ళేమో ఇంజూర్ అవుతుంటారు అట్ ద సేమ్ టైం. ఇప్పుడు వెన్ యూఆర్ బౌలర్ లైక్ దట్ యూఆర్ ఆల్వేస్ అక్కడ వాళ్ళని బ్యాక్ చేయరు. నెక్స్ట్ అండ్ బోర్డ్ బ్యాక్ చేయరు దాని తర్వాత. ఆరిజిన్ ఆఫ్ బౌలర్స్ ఎందుకు వస్తారు అని అంటే, ఐ బేసికలీ థింక్ ద రోల్ మోడల్ ఫ్యాక్టర్ ఆర్ ద గాడ్ ఫాదర్ ఫ్యాక్టర్. వాళ్ళకి దేర్ వర్ టూ మెనీ ఫర్ దెమ్. ఇమ్రాన్ ఖాన్ గానీ, వసీం అక్రమ్ గానీ, వకార్ గానీ, ఈ ముగ్గురు హోలీ ట్రినిటీ ఉండే. ఇప్పుడు లిటరల్లీ గల్లీలో ఒక బ్యాట్స్మెన్ వస్తాడు, ఎందుకు? సచిన్ టెండూల్కర్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను ఇంకోటి, రాషిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తుండే, హీ వెంట్ టు స్కూల్, ఒక లైక్ స్కూల్ మ్యాచ్ కి వెళ్ళిండు. ఆ స్కూల్లో లైక్ ఆల్మోస్ట్ 140-150 మెంబర్స్ లెగ్ స్పిన్నర్స్ ఉన్నారంట. ఎందుకు? రాషిద్ ఖాన్ ఇస్ ద రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్. సో దాని వల్ల దట్ బౌలింగ్ అనేది అఫ్ కోర్స్ వాళ్ళ బ్లడ్, అండ్ ఆల్సో ఈ పంజాబ్ ప్రొవిన్స్ వాళ్ళు గట్టిగా ఉంటారు మనుషులు. సో దే బాల్ వెల్. సో అదొక ఫ్యాక్టర్. కానీ ఇప్పుడు యాజ్ విశాల్ సెడ్, ఇట్స్ నో మోర్ వండర్ నౌ. 150 years ఏంది అనే థింగే ఉంది. And I mean, like, మెషిన్ ఒకటే కాదు, we know that Pakistan is going to get good bowlers. It is the known fact, right? Like, it's not like అప్పట్లో వస్తే అరే ఇది రివర్స్ స్వింగ్ అండ్ స్కిల్ సెట్ కూడా, లైక్ షోయబ్ అఖ్తర్ వాళ్ళ బౌలింగ్, ఇట్ వాస్ రియల్లీ ఎక్సలెంట్ స్కిల్. ఆ ఇన్ స్వింగింగ్ యార్కర్లు అవన్నీ వేస్తుండే, దే వర్ మోర్ అగ్రెసివ్ ఆన్ ఫీల్డ్ గానీ, వాళ్ళ ఇంటెంట్ గానీ, వికెట్ తీయాలి. హరీష్ రావు వీళ్ళందరినీ బ్యాక్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ T20 లీగ్స్ అరౌండ్ ద వరల్డ్ రైట్ నౌ. సో దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడతారు, పాకిస్తాన్ లో ఆడతారు, ఒక IPL తప్ప అన్ని లీగులలో కనిపించేస్తున్నారు అందరికి వాళ్ళు. సో పీపుల్ ఆర్ మోర్ యూస్ టు దెమ్. ఒక షోయబ్ అఖ్తర్ వస్తుందంటే పాకిస్తాన్ రావల్పిండిలో ఆడాలి, లేకపోతే నీ హోమ్ సిరీస్ లో వచ్చి ఆడాలి. పాకిస్తాన్ లో ఆడడం కష్టం ఆల్రెడీ వాడిని, అండ్ ఆస్ట్రేలియాలో కష్టమే, ఇంగ్లాండ్ లో కష్టమే, న్యూజిలాండ్ లో కష్టం, సేనా కంట్రీస్ లో కష్టం. ఐ మీన్ సేనా కంట్రీస్ లో వేర్ బౌలింగ్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్, ఫాస్ట్ బౌలింగ్ హెల్ప్ఫుల్ ఉన్న కండిషన్స్ లో కష్టం. సో దే వర్ అ వెరీ డామినెంట్ సైడ్. అండ్ టు ఫినిష్ మై పాయింట్, రోల్ మోడల్స్ అన్నావు కదా, వసీం అక్రమ్ ని అండ్ వకారిన్ తీసుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ని ఎవరు తీసుకోవట్లేదు. దట్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్స్, దట్ కైండ్ ఆఫ్ లీడర్స్ రావాలి అక్కడి నుంచి. ఐ మీన్ దట్స్ మిస్సింగ్. అంటే నాట్ పొలిటికల్ సైడ్, క్రికెట్ గుడ్ క్యాప్టెన్స్ రావాలి వాళ్ళకి. దట్స్ మిస్సింగ్. లైక్ ఒక టీము ఒక చుట్టూ బిల్డ్ అవ్వాలి అంటే ఎప్పుడైనా దట్ వన్ గై షుడ్ బి దేర్. సో వీ వర్ లక్కీ ఇన్ 2007. I'll be very honest, we were lucky to in 2007 మనము క్రైసిస్ లోకి వెళ్ళబోయినాం ఆల్మోస్ట్. ఒక యంగ్ లీడర్ దొరికింది ఆ టైంలో, అండ్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి వీఆర్ డూయింగ్ గుడ్ ఫ్రమ్ దేర్. అండ్ 2002 లో సౌరవ్ గంగూలీ వాజ్ దేర్ అగైన్. యాడింగ్ టు యువర్ పాయింట్, ధోనీని అదంటారు ఇదంటారు ఎన్ని ట్రోల్ చేసినా కానీ దిస్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ధోని గంగూలీ ధోని అండ్ బోర్డ్ బ్యాక్ దెమ్. లైక్ బోర్డ్ ఐడెంటిఫైడ్, ఓకే మన బోర్డ్ ఆ టైంలో వీ కుడ్ హావ్ డన్ వాట్ ఎవర్. 2002 లో సచిన్ నే కంటిన్యూ చేయడం లాంటిది, 2007 లో యువరాజ్ కి వెళ్ళడం లాంటివి చేయొచ్చు, బట్ బోర్డ్ ఐడెంటిఫైడ్ అండ్ సెట్ ఓకే we will go for the best leader out there and we'll just make the players best players ని ఉంచుదాం, అట్లా పెడదాం. రైట్ నో యాక్చువల్లీ విరాట్ కోహ్లీ కూడా కొంచెం రిలాక్స్ గా ఆడుకుంటున్న రీజన్ రోహిత్ శర్మ చేస్తున్నాను చెప్పి అట్లా అనుకుంటే, మనం హీస్ టేకింగ్ అప్ ద మ్యాంటిల్ కదా వన్ డే క్రికెట్ లో. హీస్ గోయింగ్ అండ్ ప్లేయింగ్ లైక్ 10 overs కి 70 పెడుతున్నా కూడా మనకి 20 overs కి 120 రాగలుగుతుంది. ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ అట్ 4 or 5 an hour, 4-5 over అన్న 110-120 వచ్చేస్తుంది మనకి స్టిల్ 20 overs కల్లా. సెటిల్డ్ విరాట్ కోహ్లీ అట్ 20th over, అండ్ ఫ్రమ్ దేర్ టిల్ 40 మనకు 200-220 వెళ్ళిపోతుంది స్కోర్. 370 390 వస్తున్నాయి మనకు అక్కడి నుంచే. ద సేమ్ పాకిస్తాన్ ఫస్ట్ 10 overs 40-30 కొట్టింది మొన్న ఎంత 30 కొట్టినట్టుంది మొన్న. Honestly, they were chasing 320 or 340, whatever. They're chasing above 300 and still they're playing 10 overs, 30-40. It's not going to help anymore. 22 for 1 ఉండే. Only problem is Pakistan is సడన్ గా మారిపోతుంది. పాకిస్తాన్ ఇట్లా మెల్లిగా మారడం ఉండదు. రాత్రి ఏదో షిఫ్ట్ కొట్టేస్తుంది పాకిస్తాన్ టీం. ICC టోర్నమెంట్ వచ్చిందంటే ఏదో వచ్చి సర్ప్రైజ్ చేసేయడం, ఎవడో ఒకటి మ్యాజిక్ రన్ కొట్టేస్తాడు వచ్చి. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్స్ ఎవర్. కరెక్ట్. అదే అంటున్నా, just to back up Whiskey and Vishal Anna's point here, their batsmen are failing, their bowlers are also failing. Their team is failing. Surprise. Before, at least their bowlers were at least bowling well. Take Wasim Akram, Wahab Riaz, Shoaib Akhtar. Everyone is doing well. Now Shaheen Shah is going for a run. Your Haris Rauf is going for a run.
Many people are going for runs. See, we are so confident on Indian team that we are very much concerned about Pakistan, and this whole time we talked only about Pakistan. మన అంటే లెవెల్ ఇప్పుడు ఫిక్స్డ్ ఆల్మోస్ట్. లెవెల్ ఫిక్స్ See, అన్న వాళ్ళది. వాళ్ళు ఏ అఖిలేష్ లెవెల్కి వస్తారు మాకే తెలియదు. Abhinav, just raise your hand. అఖిలేష్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇండియా పాకిస్తాన్ ముందు 5 సిరీస్ ఆడినా ఏం ఆడినా ఐసీసీ టోర్నమెంట్ ఆడినా కూడా ఈ టగ్ ఆఫ్ వార్ లో మనకి ఎక్సైట్మెంట్ వచ్చేసేది. ఇట్ ఈస్ ద ఇమోషనల్ సెంటిమెంట్ దట్ వీ క్యారీ అండ్ ద టగ్ ఆఫ్ వార్ దట్ వీ క్యారీ. ఎటైనా వెళ్ళొచ్చు మ్యాచ్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు 2011 లో మ్యాచ్ కూడా until and unless there were wickets falling down, they were carrying out. ఇట్లా తీసుకెళ్ళిపోతున్నారు మ్యాచ్. Yes. ఆ రోజు వికెట్ పడి వచ్చి నీకు మళ్ళీ ఏంటి మునాఫ్ పటేల్ వచ్చో బ్రేక్ త్రూ, సారీ హర్భజన్ సింగ్ వచ్చో బ్రేక్ తో తీసే వరకు పరిస్థితి వర్స్ట్ ఉండే మంది. సో మునాఫ్ పటేల్ వికెట్ చాలా బాగుంటది. అబ్దుల్ రజాక్ మునాఫ్ పటేల్ వికెట్ రైనా క్యాచ్ అనుకుంటా. అబ్దుల్ రజాక్ బోల్డ్ లెగ్ కటర్ వేస్తాడు. లెగ్ కటర్ బౌల్, సారీ. సో ఈ పరిస్థితులలో ఈ ఈక్వల్ టగ్ ఆఫ్ వార్ అనేది మనం మిస్ అవుతున్నాం పాకిస్తాన్ తోటి. ఈ వాంట్ కంటెండర్స్ మ్యాన్. ఇప్పుడు ఆస్ట్రేలియా తోటి వచ్చేటప్పుడు మన అందరికి షేక్ అయిపోతాం మనం. వెన్ వీ హ్యాడ్ అ సిరీస్ విత్ ఆస్ట్రేలియా ఆర్ వీఆర్ హ్యావింగ్ అ మ్యాచ్ విత్ ఆస్ట్రేలియా టుమారో, ఎనీ టైమ్ రేపు ప్లేయర్స్ లేరు అక్కడ. ఇప్పుడు అయినా సరే ఒక చిన్న టెన్షన్ ఉంటది. న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న తీరు చూసి ఇప్పటి నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నిన్న అండ్ టు బి ఆనెస్ట్ విత్ ద పిచ్ టుమారో దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్, సెకండ్ హాఫ్ లో డ్యూ వస్తే తప్ప వర్కౌట్ అవ్వదు. స్లో పిచెస్ తయారవుతున్నాయి. వీ డోంట్ నో ద థ్రెట్ వేర్ థ్రెట్. సెంటర్ వికెట్ అంట మ్యాచ్ రేపు. సెంటర్ వికెట్ రేపు మ్యాచ్. సెంటర్ వికెట్ అయినా సరే దుబాయ్ పిచ్ నీకు సింపుల్ చెప్తున్నా, అది స్లో అయ్యి తీరుతుంది. అది మట్టి, సన్న మట్టది. ఇట్ విల్ స్లో డౌన్. I think when you go to the last game against Bangladesh, it was pretty uneven as well because of batters. They weren't able to combat it well enough. And even when you check the 2018 Asia Cup as well, that's how it used to slow down usually. So that's the tendency of those Dubai tracks, whether or not it's a center one or not. That's how it's made. That's it. వరుణ్ అన్నట్టు స్లో అవుతాయి. ఇప్పుడు ఇంత ఛాలెంజింగ్ కండిషన్స్ లో ఇప్పుడు టాస్ పడిపోయి మళ్ళీ మనకి బౌలింగ్ ఫస్ట్ వచ్చింది అని అనుకో, ఇక్కడ ఏమవుతుందో తెలియదు. అదే పాకిస్తాన్ టీం తోటి ఇప్పుడు వాళ్ళు మనం బౌలింగ్ ఫస్ట్ ఇచ్చేటప్పుడు టఫ్ మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు, ఏమవుతుందో లేదో తెలియదు. దిస్ అన్ప్రెడిక్టబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కిల్లింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద గేమ్. దట్ ఈస్ వై నీకు ఓవర్ హైప్డ్ అనే ఫీలింగ్ వస్తుంది అఖిలేష్. అరే మళ్ళీ మ్యాచ్ వచ్చేసింది అనే ఫీలింగ్ నీకు రావట్లేదు. ఇది అవుతుందో లేదో తెలియదు, అవుతుందో అవ్వదో లేదో తెలియదు. ద లాస్ట్ టైం I had an entertaining match with Pakistan was in 2022. T20 వరల్డ్ కప్ లో ఉన్న పాకిస్తాన్ మ్యాచ్ ప్రాబ్లం ఏమైంది తెలుసా? పిచ్ ఏం లేదు నీకు. అంటే నీకు ఒక ఫ్లాప్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉండే. థ్రిల్లింగ్ ఎలిమెంట్ గ్రౌండ్ లోనే వెళ్ళలేదు. ఉండబట్లే గ్రౌండ్ లోనే ఇసుకుంది. గ్రౌండ్ లో ఇసుకుంది, పిచ్ లో ఇసుకుంది. నేను వెళ్ళినా, నేను పాకిస్తాన్ మ్యాచ్ కి వెళ్ళలేదు. ఐ వెంట్ ఇండియా యుఎస్ఏ మ్యాచ్. బాల్ ఇట్లా ల్యాండ్ అయిందంటే అక్కడే అయిపోద్ది బాల్. 1 బౌన్స్ 4 వెళ్ళవు, 1 బౌన్స్ అక్కడ ల్యాండ్ అనమాట స్ట్రైట్ అవే. ప్లేయర్స్ స్లైడ్ లేస్తుంటే ఇట్లా ఇసుక లేస్తుంది బీచ్ లో లేచినట్టు. ఇట్స్ థ్రిల్లర్ ఫిలిం వితౌట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నట్టు అయిపోయింది. సో ఐ వాంట్, ఇప్పుడు పర్సనలీ నాకు ఐ వాంట్ అ వెరీ ప్యాక్ అయిపోయే మ్యాచ్ కావాలి. నువ్వు ప్యాక్ అయ్యే ప్లేయర్స్ తీసుకురా. పిచ్ ఐ థింక్ విల్ హెల్ప్ యూ అవుట్. అవుట్ ఫీల్డ్ అవన్నీ చాలా ఫాస్ట్ గా నార్మల్ గా దాని పనులు చేసుకుంటాయి. కమ్ విత్ అ కాంపిటేటివ్ స్పిరిట్ మ్యాన్. నువ్వు కాంపిటీషన్ పెట్టుకొని, నేను ఆ రిజ్వాన్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు బాధేసింది. బాగా మాట్లాడేవాడు అయ్యాడు. ఇప్పుడు ఐ మీన్ లైక్ ఆ కాంపిటేటివ్ ప్లేయర్స్ దగ్గరికి వస్తే మై క్వశ్చన్ అంటే, నేను ఐల్ బి వెరీ బ్రూటలీ ఆనెస్ట్, నేను సిరీస్ లో చాలా తక్కువ ఫాలో అయితే పాకిస్తాన్ వి. సో ఇఫ్ ఎనీవన్ కెన్ ఆన్సర్, I don't know why they are not using their two really good spinners kada, Sajid Khan and Norman. I don't know. Norman and age factor, they are not. What is age like? నువ్వు అదే 5 మ్యాచ్, నువ్వు మహా అయితే 3 మ్యాచ్లు ఆడతావు. ఎట్లయినా నాకౌట్ అయిపోతే సెమీస్ కి వెళ్తే 4, ఫైనల్స్ కి వెళ్తే 5 మ్యాచెస్. Then you are playing in your home conditions where they did really good kada. Pin factor on. They were taking 20 wickets in the match actually. కాదు, సాజిద్ ఖాన్ కాకుండా ఇంకొక అంకుల్ ఉంటాడు. అదే నార్మన్ టెస్ట్ మ్యాచెస్ పిచ్చెస్ వేరు, ఈ ఓడిఐ పిచ్చెస్ వేరు కదా. I mean, like, ante my question is like, New Zealand also is using 3 spinners. India is using 3. India is playing in Dubai, but teams are looking to use spinners, like at least 3 spinners in a one-day game.
And Right. they're trying to have 6 bowlers, like 3 pacers, 3 spinners mostly today in modern day cricket. So at least even 2 spinners at least. So they have 1 spinner, 1 leg spinner, Abrar Ahmed or someone, and they're using part-time spinners for the remaining 10 hours. వాళ్ళ స్క్వాడ్ సెలెక్ట్ చేసినప్పుడు సయామ్ అయ్యబున్ను ఆగం సల్మాన్ ఆగా రెగ్యులర్ గా 7 ఓవర్స్ 8 ఓవర్స్ వేసేవాళ్ళు. ఓకే, సైమయ్య బౌలింగ్ వేస్తాడు. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరితోటి మనం ముగ్గురు కలిపి 27-25 ఓవర్స్ ప్లస్ వేయచ్చు అని అట్లా అనుకుని సెలెక్ట్ చేసి స్క్వాడ్. వాడు ఇంజూరీ అయ్యింది. కుజిల్ శాన్ తీసుకొని వచ్చిళ్ళు. వాడు 3 ఓవర్లు వేస్తాడు. బీపీఎల్ లో 250 కొట్టగానే పట్టుకొని వచ్చిళ్ళు. బీపీఎల్ పిఎస్ఎల్ బీపీఎల్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. పైమాస్టం కూడా బంగ్లాదేశ్ టీం ఏం ఆడతలేదు. వాళ్ళ ప్రీమియర్ లీగ్ ఎవరు ఆడతారు? వాళ్ళ టీం కే దిక్కు లేదు. వాళ్ళకు ప్రీమియర్ లీగ్ మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ 50 కొట్టుండే. సో వాడిని కూడా పట్టుకొని వచ్చిళ్ళు. అసలు ఆ ప్రీమియర్ లీగ్ బీపీఎల్ లో మంచిగా వేసిన బౌలింగ్ అని తీసుకున్నారు. కూడా ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా వాళ్ళు ఏదో శుభ్మన్ గిల్ కొట్టడానికి అంత స్కోర్ కొట్టినట్టుంది అసలు. రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేసింది ఎందుకురా అంటే నువ్వు పోయి స్లో పిచెస్ మీద ప్రాక్టీస్ చేసుకోరా అన్నట్టు అయింది. వాళ్ళు 80-90 ప్యాక్ అయ్యేటోళ్ళు క్యాచ్లు పట్టింటే. Okay, now we're talking about India, right? Let's stick with India. Forget about the Minno Pakistan. Let's talk about our team. Yeah. ఏం లేదు, మనకున్న ఏకైక టెన్షన్ పడి ఉండరు పాకిస్తాన్ టీం గురించి మనం పడ్డంత. మనం తిట్టుకుంటున్నాం యాక్చువల్లీ. I'll tell you, the thing is, ఇండియన్ టీం నాకు చాలా సార్టెడ్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ విత్ శుభ్మన్ గిల్ పర్ఫార్మింగ్. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఏ టీం అయినా సరే ఒక ఓపెనర్ ఆగాలి, 25 ఓవర్స్ వరకు అన్న ఆగాలి ఒక ఓపెనర్. మొన్న న్యూజిలాండ్ తో కూడా అదే జరిగింది. విలియమ్ ఆగింది కాబట్టి ఆ లెవెల్. ఈ రోజు కూడా రికల్టన్ ఆగింది కాబట్టి అది ఏ టీం అయినా సరే ఒక ఓపెనర్ ఆగాలబ్బా. అది దట్ థింగ్ ఇస్. అది కూడా ఇప్పుడు మనకి శుభ్మన్ గిల్ ఆగడం ఈజ్ అ బోనస్ పాయింట్. ఎందుకంటే రోహిత్ శర్మ ఎట్లయినా దట్ అగ్రెసివ్ ఇంటెంట్ తో వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరి బిట్వీన్ పార్ట్నర్షిప్ అనట్లేదు నేను, వీళ్ళిద్దరి బిట్వీన్ ఒక 120-130 రన్స్ వచ్చినంటే దట్ ఈస్ లైక్ అ బిగ్ బూన్ ఫర్ us. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే శుభ్మన్ గిల్స్ ఫస్ట్ మేడ్ ఇన్ ఐసీసీ ట్రోఫీ టోర్నమెంట్ సెంచరీ అంట. I thought he had a one-day World Cup. Like he had a decent World Cup, but Champions no Trophy 100. century. His first game in the Champions Trophy and World it's a Cup century ఉందా? ఉంది కదా? లేదు. That's what I was shocked too. I went back and saw like 80s, 70s. World Cup he got jaundice and he was out of the team. Yeah, first 2 matches he was out. Yeah. కానీ he had a very good World Cup and decent. I mean, we were playing aggressive home conditions, but he did not have a 3-digit score. So that again is very important in ODI cricket. You need to score hundreds. You can't say I'm scoring 80s or 70s. That's not going to help. One batsman in the team has to score 100. But I think more than the score, the kind of maturity he had versus Bangladesh when all the other batsmen were failing. Rohit Sharma was okay. Adi differently. Eppudu aggressive ga potadu. But when you talk about Gill, when you see Kohli, Iyer playing these nonsensical shots and then getting out on these slower kind of tracks, and then Gill just stepping up. He took that kind of like king's role. Kohli used to be the king. Now Gill took the king's role. He stood up and he won it for the team. And that's the kind of players that India should be expecting to produce even in the next games forward. Now Iyer, one guy has to score, like because in T20s we say 100 is an overrated thing in T20, but in one day it is not. That's what the issue I feel with Afghanistan is also, right? Because they can, however, play the T20, but they don't have that Shubman Gill kind of player who can. Exactly. You need patience. See, and Afghanistan doesn't have that player who can contain the kind of patience in himself. They don't have that. In One Day World Cup, they had a plan how to do that. They were trying to play slow and steady and score 250, 270, and they had the bowlers to defend that. But in today's match, I guess they failed in that role. But Jonathan Trott had a good plan how to do that. But even when you check the Indian team, they have the capability to score 300 plus. Okay, but you don't need to go for all those silly shots like you went for last game. Even with the normal shots, you can still cross the 300 mark. That's the kind of team India has built, right? So that's the only thing I'm looking at. Because when I looked at Shreyas Iyer last game, that shot which he got out, it wasn't necessary whatsoever. Unnecessary shots.
Especially He was when you're playing good chasing till and he when was you know the score, Correct. you might not need Correct. that. First innings, it's your wish. You know Yeah. what target to set. See, now we just spoke about Dubai having a slower track as the game progresses, right? And when you already know that type of fact, players should not really go for those kind of shots because you already have a target in front of you. You know what to do. You can play patiently, but if you have a score more than 320, okay, maybe then it's time to go to the big guns, hit the big sixes. But what I But did was But unacceptable. one thing to add here, Warren, is like I am confident that our team is very good at adapting. Right, I hope they will adapt. Yeah, they did not do well. I mean, some shots and some fielding mistakes and the wicket taking ability in the middle, like trying to break that partnership. There are some mistakes we were not able to, but Yeah. I guess it's a new condition, and I hope they will adapt really well. Another It advantage is a for good Team wake-up India call, I is guess. that we have one sticked home venue, whereas the other teams and Pakistan, they have to travel all around the country, and we just play in Dubai. So I think that's No another traveling, advantage. no Yeah. traveling in same ground, same Exactly. same So conditions. you're gonna get adjusted to the conditions pretty quickly. We play And all also 5 that- games if we play the final as well. Yeah, Yeah. again the same And ground. also that like toss is kind of much important to over there. It's Mm, like kind of yes. batting first disconte, it will be easier Right. comparatively because the pitch gets slower way quickly in the Asha, second I over. somewhere saw a meme that after 2023 World Cup, Rohit Sharma never won a toss in ODI. ఈవెన్ విరాట్ ని పంపిస్తే విరాట్ కూడా క్లాస్ ఓడిపోతుంది. ఇద్దరికి ఏమో బ్యాటింగ్ అంటే మనం ఎన్ని ఓడిఐలు ఆడిన తర్వాత ఏం ఆడలేదు, అదొక పాయింట్. విరాట్ కోహ్లీ ఈజ్ నోన్ ఫర్ హిస్ టాస్ లాస్, ఐ మీన్ లూజింగ్ టాస్. ఇప్పుడు రోహిత్ శర్మ లైన్ గా 11 అంట మొన్న. నేను నా రికార్డ్ కంటే బెటర్ ఉండదు. రేపు టాస్ లక్కీ పంపడం చాన్స్. ఆపేసి నేను 29 లో 4 టాస్ గెలిచిన కి టాస్ టుమారో ఇండియా విల్ విన్ ద టాస్. కాదు బుక్కి కాదు కదా నువ్వు, రేపు ఇండియా టాస్ గెలుస్తుంది అంటున్నావు. బుకీ అలర్ట్. బుక్కి అలర్ట్. But a good thing for Team India is that Mohammad Shami is finally back in form. Right. Yeah. And that was a brilliant bowling attempt. I mean, okay, he got the 5 wickets, but in the first starting overs, he was going for runs. Right. But I was just going to check how is he going to combat this, and then he just fixed his line and length, and everything went so perfect for him. See, నాకు ఒకటే He adapted well to the ground. He adapted well to the pitch, really. Right. Like last Rangani, that cutters and the slower ones, those were like on point. I think he got 3 or 4 wickets out of those slower deliveries, and I think he's one of those rare bowlers who gets wickets all the time from those slower deliveries. yes. కానీ Actually, Varun, Abhinav bro, 1 second. Varun, adding to your point, అసలు షమికి వికెట్సే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజం చెప్తున్నా, హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ బౌలర్. వికెట్స్ రావు, లైక్ హీ స్ట్రగుల్స్ అలాట్. అంటే హార్డ్ వర్కింగ్ వికెట్స్ వస్తాయి, మ్యాజిక్ బాల్స్ వికెట్ రావు. అందులో కూడా విత్ దిస్ చేంజ్ ఆఫ్ పేస్ తో వికెట్స్ రావడం, ఇట్స్ వెరీ గుడ్ థింగ్, పాజిటివ్ సైన్ ఫర్ ఇండియా. అభినవ్ బ్రో ప్లీజ్ క్యారీ ఆన్. నాకున్న ఒక డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ట్రాన్సిషన్ లో ఇండియాకున్న బిగ్గెస్ట్ థ్రెట్, ఇప్పుడు మనం బ్యాటింగ్ ఫస్ట్ తీసేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ లో మనం బౌలింగ్ చేద్దాం అనుకుంటున్నామంటే, నౌ ఐ హావ్ అ వెరీ బిగ్ డౌట్. హర్షిత్ రాణా ఓకే, వాడు మధ్యలో వచ్చి కట్టర్లు వేస్తున్నాడు, వాడి సీమ్ అప్ స్కిడీ కట్టర్స్ వేస్తాడు, డ్యూ ఉన్నా కూడా వికెట్ పికింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ విత్ ద డ్యూ, ఇఫ్ దేర్ ఇస్ డ్యూ దేర్, షమ్మీకి ఎంత వరకు వికెట్లు వస్తాయని నా డౌట్. ఎందుకంటే హిస్ సీమ్ పొజిషన్ ఇస్ కీ గేమ్. వాడు సీమ్ ఇన్ బాల్ స్లోవర్ వన్స్ వేస్తాడు, సీమ్ పట్టుకొని సీమ్ పొజిషన్ తోటే వాడికి నకల్ బాల్స్ వేస్తాడు. సీమ్ ఇస్ షమ్మీస్ బిగ్గెస్ట్ వెపన్. బట్ విత్ డ్యూ అండ్ స్లో పిచెస్ సీమ్స్ ఆర్ యాక్చువల్లీ అంటే అది రివర్స్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ రియలీ హ్యావ్ అ డౌట్ అపాన్ దట్ పాయింట్. రెండు, ఒకవేళ షమ్మీని కొద్దిసేపు రెస్ట్ ఇద్దాము అని అంటే, హూ ఇస్ యువర్ అదర్ బౌలర్ దేర్? హార్దిక్ పాండ్యా హ్యాస్ టు స్టెప్ అప్. నిన్న హార్దిక్ పాండ్యా ఇంకా కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ వాజ్ మై ప్లేయర్ టు వాచ్ అవుట్ అని అనుకున్నాను నేను. 100 రూపీస్ కుల్దీప్ యాదవ్ మీద పెడితే వాడు హీ డింట్ పుట్ ఇన్ ఎఫర్ట్ అని కూడా అనిపించింది. వాడు అరౌండ్ ద వికెట్ వచ్చి ట్రై చేయొచ్చు వికెట్ కోసం. I used to see this అన్నమాట. యాక్చువల్ గా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ దిస్ పాయింట్. పంత్ గాడు ఒక్కొక్కసారి నిజంగా వికెట్లు పడట్లేవు, వీడు ఏంటి అరౌండ్ ద వికెట్ నుంచి వీడు ప్రెడిక్టబిలిటీ వస్తున్నా, ఓవర్ ద వికెట్ నుంచి ప్రిడిక్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఒక్కొక్కసారి డయాగ్నల్ అరౌండ్ వచ్చాయి, లేకపోతే అరౌండ్ నుంచి ఒకసారి రా నువ్వు బౌలింగ్ టోటల్ అరౌండ్ నుంచి బౌలింగ్ అని చెప్పేసి ఈ సజెషన్ ఇచ్చేవాడు. నేను ఎందుకు కుల్దీప్ యాదవ్ తో ఒక్క ఓవర్ కూడా అరౌండ్ వేయించలేదు వాడితోటి? వై డిడ్ంట్ హి బౌల్ అరౌండ్ ద వికెట్? వై డిడ్ంట్ హి గెట్ ఇన్ టు ద బ్యాట్స్మెన్? బికాస్ దే వాజ్ ఒక చిన్న పించ్ ఆఫ్ స్పిన్ ఉండే,
అందులో నేను అక్షర్ పటేల్కి అంత వర్కౌట్ అయింది ఆ చిన్న హింట్ ఆఫ్ స్పిన్ వికెట్ తీసుకోవడానికి. వై డిడ్ హి గెట్ Yes. అరౌండ్ వికెట్? హార్దిక్ పాండ్యా, వై డిడ్ హి స్టిక్ టు దట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ టు మేక్ దెమ్ వెరీ అన్ఈజీ వైల్ దర్ బ్యాటింగ్? ఆ స్టంప్స్ మీద పడేసే బాల్స్. ఈ పొటెన్షియల్స్ వీళ్ళందరూ దూరమై థ్రెట్స్ తోటి హౌ డూ యూ థింక్ వీ కెన్ మేనేజ్ ది సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ క్రైసిస్? నాకు ఈ పెద్ద డౌట్ ఒకటి ఉంది. Let's find that out if we get second bowling. అది ఎందుకంటే ఐఎమ్ షూర్ దట్ దే నోటీస్ దట్ ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 170-180 రన్ పార్ట్నర్షిప్ ఉంది. సో దాని అది దట్ ఈస్ ఇప్పుడు బంగ్లాదేశ్ టీం లాంటిది కాబట్టి ఓకే, అదే న్యూజిలాండ్ లాంటి టీంకి వస్తే ఇట్స్ అ బిగ్ థ్రెట్. అవునవును. It can become 200s too. Yes. దే వోంట్ బి 35 for 5 కదా, వాళ్ళు నార్మల్ గానే 180 పడతారు. బిగ్గర్ నార్మల్ గానే స్టార్టింగ్ నుంచే పార్ట్నర్షిప్ స్టార్టింగ్ నుంచి పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తారు. విలియమ్సన్ అయితే వదలడు, ఇంకా నేను కూర్చుంటా అంటాడు. ఇంకా సో అసలు. ఇలాంటి టైంలో ఏం చేస్తారనేది చూడాలి. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. For what you asked, I don't think any of us have answer. We have to just wait and see. ఐ మీన్ how నాకు they- ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంది కానీ ఆన్సర్ లేదు దాని మీద. how to And, exploit We can that. manage. కాదు, నౌ వీఆర్ గోయింగ్ వికెట్స్ అప్ ఫ్రంట్ ఐడియా కదా, లైక్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ వికెట్స్ అప్ ఫ్రంట్ అండ్ వాట్ ఎవర్. వాట్ ఇఫ్ a team survives all that and they come to the death bowling? It's very hard for us. Death bowling, unfortunately. I guess Bumrah is also will there, be not there, and we're not tested playing Arshdeep also in this, so it's Rijal very bro, hard Rijal. to. Yeah. So I think Abhinav, if Fakar Zaman was there, it would have really caused problems. Like he would have taken apart the spinners and then the equation would have changed. So now there is no batsman who is going to disturb the bowler's rhythm as such. So they are all going to go one dimensional. I think Salman Agha is the only one who will play some aggressive shots a bit, but Imamul Haq is also- nobody is going to change, disrupt the bowler's rhythm. So I think Yeah. they can still. Here's a problem, Bhaiya. Like Last if you're 125 seconds. if you are batting first, the pitch is pretty much hard enough. Like it's not that soft enough. Like it's not slow enough, which would actually disturb us. See, the problem yesterday with our first ball when we were bowling first, the initial balls where Shami was bowling and Harshit Rana were bowling. If they kind of stuck to that line where like a very clumpy line, if they stuck to that clumpy line, actually first innings లో కొన్ని issues వచ్చాయి ఫాస్ట్ బౌలింగ్ ఆడడానికి కూడా. The bounce was very harsh and steep. సో ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చింది అనుకో, దేర్ బౌలర్స్ ఎస్పెషలీ షైన్ అఫ్రీది వీళ్ళందరూ వికెట్ టేకింగ్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. అండ్ విత్ అ వెరీ లిమిటెడ్ టార్గెట్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, దే హ్యావ్ ప్లేయర్స్ హూ ఆర్ నాట్ డిస్ట్రక్టివ్, బట్ దే హ్యావ్ ప్లేయర్స్ హూ కెన్ స్టిక్ దేర్. ఎవడో ఒక డిస్ట్రక్షన్ చేసిపోయి వీళ్ళు అక్కడ స్టిక్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అదనమాట, ఎక్కువ ఏం లేవు ప్రాబ్లమ్స్, బట్ వీఆర్ డిస్కసింగ్ ఇండియన్ ప్రాబ్లమ్స్. సో ఐ థింక్ రిజుల్ వాజ్ కంక్లూడింగ్. Rijal bro, Yeah. So You're maybe talking about bowling. Yeah. yeah, we discussed about that, right? Like we don't have any Pakistan batsman who is going to go aggressive against our bowling lineup. So our bowlers with six bowlers who are equally capable, we should be good with it. But what I am worried about is from the batting point of view. Maybe the way Rohit Sharma started against Taskin Ahmed, he was almost got out first ball, right? So we can expect similar balls. Nasim Shah has troubled Rohit Sharma in Asia Cup, the way the outswingers were going, right? Like, and he seems to be in good touch. Shaheen Shah Afridi was the only threat initially, but now Nasim Shah is a bigger threat looking at the conditions. In the way ball is skidding. So Rohit Sharma is slightly vulnerable there, but yeah. Abhinav, See, you want and to- I have another question according to this. See, with the batsmen lining up today, I really think instead of Akshar Patel or Kuldeep Yadav, I really think Varun Chakravarti should come in, because Right. his line-to-line bowling and the way he skids onto the ball, skids it onto the stumps, వాళ్ళకి ఇంకా ట్రబుల్ క్రియేట్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, సి హానెస్ట్లీ స్పీకింగ్, ఐ స్టిల్ సపోర్ట్ కుల్దీప్ యాదవ్ బికాస్ ఐ లవ్ హిమ్ అండ్ హీఈస్ వెరీ పొటెన్షియల్ ప్లేయర్ ఆల్సో. బట్ సమ్వేర్ హీఈస్ నాట్ ఇన్ ద రైట్ మైండ్ సెట్ వేర్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ ద స్టంప్స్. కుల్దీప్ యాదవ్స్ బిగ్గెస్ట్ వెపన్ వాజ్ స్టంప్ నుంచి స్పిన్ చేయడము, ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో బ్యాట్స్మెన్ నాపిచ్చి స్టంప్ దగ్గర నుంచి ఎడ్జెస్ క్రియేట్ చేయడము, ఇలా ఏమంటారు స్టంపింగ్ క్రియేట్ చేయడము, ఇవన్నీ ఉండేది. హీఈస్ నాట్ ఏబుల్ టు రిక్రియేట్ దోస్ బాల్స్ ఆర్ దట్ స్టైల్ ఆఫ్ బౌలింగ్ అగైన్. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ రోహిత్ శర్మ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ది లెదర్ బాల్, ఫ్రెష్ బాల్ ని డ్యామేజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
ఓకే చేశాడు, వెల్ అండ్ గుడ్, మన పర్పస్ సాల్వ్ అవుద్ది. చెయ్యకపోతే మన ప్లాన్ బి ఏంటి బ్యాటింగ్ విషయంలో? వాట్ ఈస్ అవర్ ప్లాన్ బి ఇఫ్ హీ డజంట్ డ్యామేజ్? బికాస్ Wicket ఇచ్చేయడమే. who wants to damage the ball. లేదు లేదు అట్లా కాదు, నేను చెప్తావు. వికెట్లు ఇచ్చేయడమే. డ్యామేజ్ చేయకపోతే పెంట అవుతుంది అఖిలేష్. వర్స్ట్ ప్రాబ్లం ఏం తెలుసా, వీళ్ళకి అదే కదా. సడన్ గా ఇండియా వచ్చిన వెంటనే 3 వికెట్స్ పడి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వస్తాడు, అప్పుడు డ్యామేజ్ చేస్తాడు. బ్రో నేను ఒక్కొక్కసారి చెప్తున్నాను నీకు, ఇంత తిట్టులోని పాకిస్తాన్ టీం కి ఒక విషయం చెప్తున్నా, సడన్ గా ఇండియా వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి అలా పూనకం వస్తుంది. వాళ్ళ నిజంగా. షైన్ షా ఉన్నాడు కదా, ఇన్సైడ్ వేస్తాడు. అదే కదా బాధ. వాళ్ళు సీమ్ బాల్స్ వేయడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళు సడన్ గా రివర్స్ స్వింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి, సడన్ గా నాకు వాళ్ళు అదే గుర్తొస్తుంది అయ్యా. సడన్గా సూపర్ సైన్ అయిపోతారు. 2021 వరల్డ్ కప్ ట్రామా నైట్ మేర్ అది. 2021 వరల్డ్ కప్ నాకు ఇప్పటికే రాత్రి కళ్ళలో నిద్రలో భయం వేస్తుంది. అండ్ ఇట్ అదే. ఇస్ ఫస్ట్ 4 overs అసలు బా ఆన్సర్స్ లేవు మన దగ్గర. సేమ్ ప్లేస్ అన్న దుబాయ్ లోనే మ్యాచ్ జరిగింది కదా 21. అండ్ ఇంకోటి, ఇఫ్ యూ రిమెంబర్ 2023 లో అయినా 23 ఏషియా కప్ యాజ్ వెల్, ఒకవేళ ఇషాన్ కిషన్ ఆపకపోయి ఉంటే అది కూడా చోక్ అయ్యేది. వాషౌట్ అయింది మ్యాచ్. ఆ రోజు ఈవెన్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ట్వీటెడ్, ఇఫ్ యూ రిమెంబర్, దే కాంట్ ప్లేయర్స్ అని. అంటే తర్వాత కోహ్లీ సెంచరీ విషయం. కానీ వాట్ ఇఫ్ దట్ సిచ్యువేషన్ కమ్స్? yes, I understand what you're trying to say. సిచ్యువేషన్స్ ఇప్పుడు అంటే we were speaking about Pakistan SOS issues. మనకి SOS ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే do you think our team has the SOS value right now? KL Rahul is the only answer and he's batting too deep for it. I agree with Vishal. I was going to say Vishal Anna's point. KL Rahul should bat up the order. You can actually swap Akshar Patel and KL Rahul's position. You can bat KL Rahul at 4 and Akshar Patel at 6 or 7 in this case. Again, coming to this point, Shreyas Iyer is a very good captain because he hides himself. Like in these situations, when he bats for Mumbai, you can observe when the tough conditions are tough and when he can bat his best, he sends more technical batsmen up the order and he himself bats at 5 and 6 and still they score 350, 360 in Vijay Hazare or whatever. And he was doing his thing and people who are batting are not uncomfortable doing that. Like players like Shams Mulani or whatever, they are very good technically sound, and Tanush Kotian or whatever, they play technically solid. They face all the balls, they play at 5 and 6 and over. Then Shreyas Iyer comes and plays like all guns blazing. So he does this at Mumbai, but I'll finish your point. He correct, no, correct, bro. In this regard, he's a very good leader. A good leader is one who only don't know his strength but also his weakness. Yes. And Shreyas Iyer is very good in that. People can take it in the wrong way. You can say that he's hiding and whatever, but he's winning the games. Yeah. He's winning the games and whatever. But I don't think India will do that drastic of step saying that okay, వాళ్ళ సీమ్ అయిపోతుంది, మనం KL ని పంపించేద్దాం 2 down, శ్రేయస్ ని కింద పెడదాం, అక్షర్. I don't think India is doing that. Definitely, that's a very drastic of a step. So for India to do that today. And I have another question. To finish that point, right? In time of crisis, Pakistan's 5th weak bowler, if we target that, we recover out of it. And their 5th bowler is Salman Agha. Okay. And to an off spinner, the most apt batsman who can take him down is Shreyas Iyer. So his presence in the middle overs is important. And I But have I don't another think answer for Salman but Agha. very good point, Rijal bro. So just to add there, that's what the question is like. Will Shreyas Iyer stay till that time? Like if Pakistan plan A works out, Shreyas Iyer will be facing Shaheen Afridi or Naseem Shah in the power play itself. No, if you lose 2 wickets before 10 overs, Rahul is coming, surely. I want that to happen, but it's a very drastic step. That's why I mentioned Vijay Hazare Trophy as well. Shreyas Iyer wasn't coming in the top 10. If we are gonna go for again the situations of like 10 for 3 or something like that, they will be sending KL Rahul out at that Just point. send him out. He's excellent too. That's for guaranteed. One good thing he always does, he can take the pressure. And I have situation another comes up, Virat Kohli should play well. I'm putting it on Virat Kohli. Virat Kohli should play well if a 10 for 3 or a 10 for 4 situation comes up. If both the openers go, like even if if any opener goes like very quickly,
I think that Virat Kohli should take that spot, should take that pressure onto himself. అంతే కదా హర్ష, మనం అందరము అనుకుంటాము, కానీ పాకిస్తాన్ మ్యాచ్ వస్తే విరాట్ కోహ్లీ వేరే లెవెల్ ఉంటాడు. దిస్ ఈస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ అండ్ హి హస్ డన్ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇంత వాడు గలీజ్ 2021 లో గలీజ్ ఫామ్ లో కూడా 50 కొట్టిండు పాకిస్తాన్ మీద. And there is no leg spinner in Pakistan. Abrar Ahmad is the next one. Abrar Ahmad is the next spinner. స్పిన్నరే కాదాడు అసలు. I mean, easier leg spinner or like a Ravi Bishnoi type googly bowler? I didn't see him. I didn't see him. That's why I'm asking. I don't know. Abrar Ahmad is not that much of a risk. Okay. Like, Straight off side the ball. New Zealand players వాడిని తొక్కు కొట్టిరు. New Zealand is a really strong team. ఏదో ఒక సిక్స్ కొట్టాడన్నా, దాని తర్వాత రిజ్వాన్ వచ్చి ఏదో అన్నాడు చెవుల్లో, దాని తర్వాత 2 4లు. ఓ వికెట్లు పడితే అని చెప్తా అనుకున్నా నేను. ఓకే, దెన్ we'll wrap up to the final thing. Abhinav, you want to say something? Add on. Last question out of all, Lidi. Do we think to expose up those batsmen at the early and ఇప్పుడు బంగ్లాదేశ్ కైనట్టే ఫస్ట్ ఎర్లీ వికెట్స్ తీసుకోవడానికి, do you think we should get in Arshdeep Singh? Yes, I feel yes. I think ఒక టెక్నికల్ రీజన్ చెప్తా. ఎందుకనంటే పాకిస్తాన్ టాప్ ఆర్డర్ ఈజ్ వీక్ అగేన్స్ట్ లెఫ్టీస్. మనోళ్ళేం పెద్ద బ్రహ్మాండంగా లెఫ్టీలు ఆడతారని కాదు. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇప్పుడు స్టార్క్ లాంటి వాడు వస్తే వాళ్ళకి చేతులు ఎత్తేస్తారు ఫస్టే. అవును. అంటే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, నేను అవుట్ అయినాక నువ్వు బౌలింగ్ వేస్తావు, నువ్వు బౌలింగ్ అయినాక నేను అవుట్ అవ్వాలని అంటారు వాళ్ళు. స్టార్క్ లాంటి వాడు వస్తే, సో లెఫ్ట్ హ్యాండెడ్ అంటే బాల్ కమింగ్ ఇంటూ దేర్ ఆర్క్ ఈజ్ ఆల్వేస్ ద థ్రెట్ టు దెమ్. I never see them comfortable in that zone. ఎవరి ప్లేస్ తో వస్తాయి ఇప్పుడు. రాజేష్, ఇఫ్ హర్షదీప్ ప్లేస్ అంటే హర్షదీప్ కి బాబర్ అజమ్ అయినా మ్యాచ్అప్ కరెక్ట్ గా ఉంది. అంటే హీ హాస్ టేకెన్ లాట్స్ ఆఫ్ వికెట్స్ అగేన్స్ట్ హిమ్. పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి అగేన్స్ట్ గా బాగుంది కాబట్టి ఇట్స్ బెటర్ ఆప్షన్ టు చూస్ హిమ్ అహెడ్ ఆఫ్ రానా, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అంతే. It's like already working. They have already seen Harshit Rana work out well in first ODI. Inka unless and until something drastic happens, they'll not change that. Yes, పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి నో ప్రాబ్లం అంటే. ఇంకా చలో ఫైనల్ థింగ్ కి జంప్ అయిపోదాం. Actually, one more question before. Yes, go on. I was watching Ashwin's YouTube videos. So there he mentioned that Tayyab Tahir is a threat. Does anyone know about him? Yes. Naeem Tayyab, yeah. He did a century against India in Emerging Asia Cup. He played well, but it's an Emerging Asia Cup. We cannot judge him, but he can be a threat. He plays well. He plays really well. Even in the I've seen him play. He plays really well. Like, So in he's fact, been what he does well. is he gets like constant ones and twos, and if he gets a bad ball, it's like a proper player. But he struggles very much against like good balls. If there are any good balls coming up, he constantly leaves them. So starting lo we must not let him he must not have a good start. If he has a good start, then he goes on. Where does he bat? Harsha, Pakistan? there is another player called Kamran Ghulam. 5-6 అనుకుంటానా. 5 or 6. He comes in at 5. Okay. 35 for 5. అంటే ఇంకా రాల్ ఇంకా ఎప్పుడెప్పుడు వస్తున్నాడు. వచ్చి సెంచరీ కొట్టి పోతాడంట మళ్ళీ. వద్దులే బ్రో, ఎన్నిసార్లు 35 పడను వద్దు, మనం ఇంకోటి సెంచరీ కొట్టినవద్దు. To watch out. There's another player to watch out, Kamran Ghulam. He's also really good. Yeah, he performed well. Who will be Fakhar Zaman? తీసుకొచ్చి I have this thing. వాచ్ అవుట్ అంటున్నావు. Who will be Fakhar Zaman? If these all are like BPL performances, please don't consider it. అన్న నువ్వు లైట్ తీసుకో అంటావు. చూసావుగా లాస్ట్ అరే కొడితే కొట్టిండ్రు. See, I won't be surprised if someone comes out of the blue and performs. Pakistan has always historically been doing that. Since 1990s, it's been 40 years, 25 years. They get out of the blue, someone comes and scores 100, someone does, and they fade out in the next 2-3 months again. They don't even stick that long. They again go. They just come, perform, they leave.
అది షహీన్ షా అఫ్రిది కావచ్చు, నసీం షా కావచ్చు, చెప్పలేదు షహీన్ ఎవరు షా వస్తారు. అఫ్రిది బట్ పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, ఉంటున్న టీంలో లేదు, వాడి పాటికి వెళ్ళిపోవాల్సిన No. So Who will we'll pick షాహిద్ అఫ్రిది Zaman's ఉన్నాడు కదా Zaman's వాడు వెనకాల. replacement? we'll Who do you move on think to will the be the final final? segment. ఈసారి కొంచెం నాకు పాకిస్తాన్ మీద కర్టసీ ఎక్కువ వచ్చేసింది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఈ మ్యాచ్ లో టెల్ మీ లైక్ రన్ స్కోరర్, వికెట్ టేకర్, and you are placing your 100 bets and choose one player from Pakistan who is going to shine. Okay, 4 questions answer చేయాలి. Okay. Snehit, runs, wickets, your 100 rupees bet and Pakistan player. రన్స్ అంటే ప్లేయర్ రన్స్ లేకపోతే టీమ్స్? ప్లేయర్ రన్స్, Uri, బ్యాట్స్మెన్. ఇండివిజువల్ Who will రన్స్ be? ఓకే, రన్స్ ఎవరు కొడతారు? రన్స్ అంటే బీసీసీఐ ఐ గో విత్ కొడుతుంది. విరాట్ కోహ్లీ అగైన్. Virat Kohli, okay. Most wickets? Most wickets would be Kuldeep Yadav. Partnership breaker will come back. Okay, you have 100 rupees, you will place your bet on? Our new prince, Shubman Gill. Wow. Already Most gilli. runs actually అంటున్నావు, bet ఏమన్నా న్యూ ప్రిన్స్ అంటున్నావు, సంథింగ్ కుకింగ్. సరే సరే, one player from Pakistan you will choose. It will be Tayyab Tahir. Tayyab Tahir. Okay, perfect. Rajesh, 4 questions. ఓకే. బ్యాటింగ్ శుభ్మన్ గిల్, బౌలింగ్ వచ్చి షమి, అండ్ మై 100 rupees bet on Varun Chakravarti playing tomorrow, I mean Sunday. And Wow. 4th point, Pakistan player, Shaheen Shah Afridi. Perfect. Rijal bro. Okay, Pakistan player Naseem Shah, most runs Virat Kohli, X factor Shreyas Iyer, and then most wickets Shami. Perfect. Kohli. Abhinav. Shami, choose one player. Shami. Okay. మోస్ట్ రన్స్ నేను రోహిత్ శర్మ. Okay. రోహిత్ శర్మ కొంచెం ఆశ. రోహిత్ శర్మ. చిన్న ఆశ సార్. అదే వికెట్స్ హర్షిత్ రాణా. వికెట్స్ Okay. Yes. ప్లేయర్ టు వాచ్ అవుట్. నాకు కొంచెం స్పైస్ కావాలి, నాకు కొంచెం గొడవ కావాలి, నాకు కొంచెం ఇండియా పాకిస్తాన్ వైపు కావాలి, కాబట్టి బాగా గొడవ ఉండే క్యాండిడేట్, తీట క్యాండిడేట్ ఆడు హర్షిత్ రాణా, కాబట్టి నేను Public wants that Ati. So one Pakistan player you will పబ్లిక్ choose. పల్స్. నా జన్మలో నన్ను ఎప్పుడైనా రాత్రిపూట పాకిస్తాన్ ప్లేయర్ ఇంత భయపెట్టలేదు, అది ఫకర్ జమాన్ గాడు. సో ఫకర్ జమాన్ అంటారు, ఆడు క్యాప్టెన్ Player అంటే కదా. Rizwan. రిజ్వాన్, మొహమ్మద్ రిజ్వాన్. వాడికి నన్ను భయపెడతాడు రాత్రిపూట. Sir, like No, I in fact actually like Rizwan. ఆస్కర్ రిజ్వాన్. sometime రిజ్వాన్ అంటే భయం అంతే. Sushant. యా, మోస్ట్ రన్ స్కోరర్ రోహిత్ శర్మ. మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి మొహమ్మద్ షమి. మై 100 rupees bet will be on Virat Kohli, obviously. Okay. Pakistan player Harish Raw, century with the ball. లాస్ట్ మ్యాచ్ 85 runs అంత ఇచ్చాడు, సరే 10 overs లో సెంచరీ చేస్తారు సార్. Ritwik. అన్నాగా నా ఊత బాగుందో. Ritwik. రాసుకో, విరాట్ కోహ్లీ అన్నాడు అక్కడ. Ritwik. మాట్లాడరా రే. Thinking. ఈస్ థింకింగ్. ఆలోచిస్తుండే చెప్పు. సరే ఓ, అందులో అంత నెక్స్ట్ ఆలోచిస్తున్నావా? మూవ్ అయిపో. గంభీర్ కూడా అంత ఆలోచిస్తే బాగుండు. శుభ్మన్ గిల్. చెప్పు. మోస్ట్ రన్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అన్న. Okay. లీడింగ్ వికెట్ టేకర్ వచ్చేసి హర్షిత్ రాణా. Okay. 100 rupees కేఎల్ రాహుల్. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇస్ బాబ్జీ ద కింగ్. Bobji the king. Kingkerlega. అంటే King ఎంత Kerala. వాళ్ళు, అంటే వాచ్ ఎంత అవుట్ అనేసి ట్రోల్ కూడా చేసేస్తున్నావు నువ్వే. ఎంత వాళ్ళు 1970కి ముందు కలిసి ఉంటే మాత్రం నువ్వు 2 కలిపేస్తున్నావా అమ్మా? రాహుల్. విరాట్ కోహ్లీ 2 పేరు పక్క పక్కన అరే, లేపుతావయ్యా. అరే రాహుల్ నువ్వు ఉన్నాడా? ఎందుకంటే మౌనరథము
వాడు ఇప్పుడు వరకు వాడంతా పడుకున్నాడు ట్విట్టర్ లో అనుకున్నా నేను. గొడవలే, వాడు అంతా ఏంటన్నా ఏంటండి చూపిస్తాయి. వాడు ఇలా పెట్టుకున్నట్టు పడుకున్నాడేమో అనుకున్నా నేను. ఏమో అన్న, పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా మర్చిపోయాను ఎప్పుడో అరే చూసాను నువ్వు జెర్సీ నాటకం. కూడా కావాలని వేసుకుని వచ్చా కదా, గ్రీన్ కలర్ కావాలని ఇదా వేసుకున్నావు కదా. అయ్యో కాదు కాదు కాదు. ప్లెడ్జింగ్. చెప్పు చెప్పు. ఓకే, బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, బౌలర్ మొహమ్మద్ షమి. 100 రూపీస్ మాత్రం వీడి పైన పెడతా, అక్షర్ పటేల్ పైన పెడతాను. పర్ఫెక్ట్. ఏమో ఆడాడు అనిపిస్తుంది, కానీ కరెక్ట్ గా ఆడతాడు ఇంపార్టెంట్ సిచ్యుయేషన్ లో. ఆడాడు అంటున్నావు, వాడే ఆడతాడు ఏమో అంటున్నావు. అంతే అది. అది పెట్టాలి, దాంతో పాటు ఇది వన్ ఉండాలి. వన్ వన్ ప్లేయర్ ఫ్రమ్ పాకిస్తాన్. పాకిస్తాన్ అయితే మొహమ్మద్ రిజ్వాన్ పర్ఫెక్ట్. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు. హర్ష. టెస్ట్ మ్యాచ్ సేమ్ టైం నాది కూడా. Yeah. Highest run getter for me, I'm thinking Shreyas Iyer. And wickets Kuldeep Yadav. 100 rupees bet I would like to place on Shreyas Iyer. And Pakistan player lalla inkevarana ante Babar Azam. Wow, good. Vishal bro, last but not least. Yeah, almost Abhinav ki similar. Highest run scorer from India will be Rohit Sharma. Century Rohit Sharma. కొడతాడు, అవట్లేదు అందులో. తర్వాత లీడింగ్ వికెట్ టేకర్ ఇస్ స్లైట్ చేంజ్. ఐ విల్ గో విత్ రవీంద్ర జడేజా. ఐ సీ లాట్ ఆఫ్ రైటీస్ దేర్. మేబీ స్లో వికెట్ రవీంద్ర జడేజా మైట్ బి ఎఫెక్టివ్, హోప్ఫుల్లీ, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ప్లేయర్ టు ఓకే 100 రూపీస్ పెట్టా ఇప్పుడు. మేబీ వాళ్ళ స్పిన్నర్స్ ని టేక్ ఆన్ చేయడానికి ఐ విల్ గో విత్ శ్రేయస్ అయ్యర్. ఐ జస్ట్ హోప్ హీ డస్ గుడ్ మిడిల్ లో. ఐ జస్ట్ పుట్ ఇట్ ఆన్ శ్రేయస్ అయ్యర్. అండ్ వన్ ప్లేయర్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి రిజ్వాన్, మొహమ్మద్ రిజ్వాన్. యా, I'm afraid of him. Yeah, again. Okay, coming to me, most runs will be Virat Kohli. Most wickets will be Hardik Pandya. రాసి పెట్టుకో, నువ్వు అట్లా చూస్తే ఎట్లా వస్తాయి చూడు. హార్దిక్ పాండ్యా. ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ మై బెట్స్ ఆన్ రోహిత్ శర్మ, నాట్ ఓన్లీ ఫర్ రన్స్ బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ టాక్టికల్ మూవ్స్. ఇవన్నీ కలుపుకొని కన్సిడర్ చేస్తే రోహిత్ శర్మ. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ పాకిస్తాన్ విల్ బి ఫకర్ జమాన్. వాడు ఇంజూర్డ్ కదా. ఈజీ ప్లేయింగ్. ఏడాడు. అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. స్టాండ్స్ లో చూద్దాం అనుకుంటున్నావు కదా వాడిని. Okay, if not Fakar, it's going to be Rizwan for me as well. అంతే, ఇంకేం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మ్యాచ్ కైనా ఇదే చెప్తా, మళ్ళీ చెప్తా. విరాట్ కోహ్లీ ఒక్క డ్యూటీ వేస్తే మిగతా వాళ్ళందరూ తడిగుడ్డు వేసుకొని కూర్చోవచ్చు. వి ఓన్లీ నీడ్ విరాట్ కోహ్లీ. డైలాగ్ మార్చు. మన ఇక్కడ ఈ లాస్ట్ సెగ్మెంట్ లోనే తెలిసిపోయింది డిఫరెన్సెస్. ఇండియాలో కనీసం 7-8 నేమ్స్ వస్తే అక్కడ ఒక రిజ్వాన్ పేరు తప్ప నాకు ఇంకేం వెళ్ళి ఇప్పుడు దాకా. ప్లేయర్ టు వాచ్ అవుట్ Bro, పాకిస్తాన్ నేను ఒక రిజ్వాన్, హారిస్ షహీన్ రావుతో అఫ్రిది. bro. హారిస్ రావు Century సెంచరీ చెప్పా. అన్నావు, ఆడు మనకే ఆడతాడని చెప్పినావు నువ్వు. అంతే, కాదన్న, మేబీ అంటే ఫక్కర్ జమాన్ అంటే అందరూ ఫక్కర్ జమాన్ యా, తీసుకున్నారు. ఐ అగ్రీ విత్ రాజేష్. ఫకర్ జమాన్ ఉంటే మేబీ ఒక 2-3 నేమ్స్. మేబీ వాడు నిజమే. అండ్ ఈవెన్ ఇఫ్ సయీమ్ అయూబ్ ఆల్సో యాక్చువల్లీ వాస్ వెరీ ప్రామిసింగ్ వెన్ ఐ సా హిమ్, బట్ హీ ఈస్ ఆల్సో ఇంజూర్డ్. ఎంత ప్రామిసింగ్ ఉంటే నేను అసలు చెప్పిన బాబర్ ఆజమ్. లేదు, సయ్యబ్ అయూబ్ వాస్ పక్కా ఫామ్ లో ఉండే, బ్యాక్ టు బ్యాక్ 100 కొట్టాడు. లాస్ట్ అంటే వాడు గేమ్ బాగుంది. నేను గేమ్ ఒకటే రేట్ చేస్తున్నా. Last 9 matches he has hit around 600 runs or 600 odd I mean, runs. His not just average is stats. around 100. I saw his game. His game was really good. I hope they back him. He's a very good player. But వాళ్ళ బోర్డే ప్రాబ్లం కాబట్టి నేను ఏం చేయలేదు ఇంకా. బర్డే కామెడీ షో. సో స్టాండర్డ్ కామెడీ. ఏం లేదు, నేను స్నేహిత్ ఎంత డైలాగ్ మార్చమని చెప్పినా గానీ కోహ్లీ ఒక్కడు పర్ఫామ్ చేస్తే మిగతా వాళ్ళందరూ. అండ్ ఐ నీడ్ సమ్ వన్ ఫ్రమ్ పాకిస్తాన్ టు పోక్ కోహ్లీ. ప్లీజ్ డూ దట్. అదొక్కటి చేయండి చాలు. నిప్పుతో నేషనల్ గేమ్స్ వద్దు. ఎవ్రీ స్టాప్ డూయింగ్ దట్. గెలకట్లేదు ఎవరు వాడిని. విశాల్ ఒక్క నిమిషం. ఎవ్రీ కంట్రీ హాస్ రియలైజ్ దట్ ఈ నేమ్ అనొద్దు, ఏమనకపోతే ఆడేపోతాడు. సింపుల్. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతుంది. గెలికి మరి కొట్టించుకోవడం ఎందుకు, వేస్తే అయిపోద్ది కదా అంటున్నా. అది కాదు, నువ్వు టీమ్ లో ఉన్న కొత్త లెగ్ స్పిన్నర్ అంటే అవును చలో ఏ నువ్వు ఏ ఆడిపోతాడు. I want to sum up this match. ఇది పాకిస్తాన్
సింపుల్. ఫస్ట్ నీకు ఎవరిని పెడతాను తెలుసా? శుభ్మన్ గిల్ని పెడతా. గట్టు దాటే లోపల వేసేస్తాడు. గట్టు దాటావనుకో లక్కీగా దాటాడు. విరాట్ కోహ్లీని సెట్ చేస్తా. విరాట్ కోహ్లీ దగ్గర మిస్ అయ్యాడు అనుకో, గట్టు దాటమంటే హార్దిక్ పాండ్యా కూడా వస్తాడు. అంతమంది ఎందుకు బుజ్జి? అంతమంది ఎందుకురా బుజ్జి? హార్దిక్ పాండ్యా ఈ డైలాగ్ వేసేటప్పుడు రోహిత్ శర్మ గారు చంపేస్తాడు. అది సో ఏం లేదబ్బా, మ్యాచ్ నేను చెప్తున్నా కాన్ఫిడెంట్ చెప్తున్నా. విల్ కంక్లూడ్ దిస్ వీడియో బై మీ సేయింగ్ దిస్. మ్యాచ్ గెలిచాక వేరే వీడియో ఇద్దాం, సింపుల్. అంతే అంతే. న్యూజిలాండ్ మ్యాచ్ లో కలుద్దాం. న్యూజిలాండ్ మ్యాచ్ ఈసారి దట్ ఈస్ గోయింగ్ టు బి కొత్త మేము వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి మై బిగ్గెస్ట్ ఫియర్, న్యూజిలాండ్ మ్యాచ్. So, the toughest match in the whole tournament for us, even if ఈ మ్యాచ్ విన్ అవుతే ఇంకా అది ఏముండదు. ఇంకా ఇంకోటి విన్ అవుతే క్వాలిఫై అవుతాం. ఈ మ్యాచ్ విన్ అయితే క్వాలిఫై, పాకిస్తాన్ ఆల్మోస్ట్ అవుట్. రాహుల్ నీకు చెప్తున్నా, విన్ ద మ్యాచ్ బై మార్జిన్. ఒకవేళ న్యూజిలాండ్ మ్యాచ్ బెడ్సి కొట్టినా గానీ సెకండ్ పొజిషన్ కి ఈజీగా వెళ్ళిపోవడానికి we need to win the match by margin అని నేను అనుకుంటున్నా. That's how I strongly సెకండ్ పొజిషన్ వస్తుంది కదా బ్రో. We have to finish first because the first match is in Dubai, second match Lahore లో ఉంది. లేదు అది ఇండియా క్వాలిఫై మనం లాహోర్ కి మన టీమ్ లో ఒక స్టాఫ్ మెంబర్ కూడా కూడా అక్కడికి టెన్షన్ లేదా. సరే, ఇండియా ఏ పొజిషన్ లో వచ్చినా కూడా క్వాలిఫైర్ 1 లోకే వస్తుంది. అంతే. ఇంకా దట్స్ ఇట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏం లేదు, మ్యాచ్ గెలిచాక మాట్లాడదాం, వేరే వీడియో ఇద్దాం. అంతవరకు సెలో ఇంకా ఫైనల్ చెప్పి అలసిపోతున్నా. ఇక్కడ మా హెచ్ఆర్ స్నేహిత్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు రాయల్ ట్రీట్మెంట్ ఇస్తాడు. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి హియర్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ random cricket conversations. And thank you so much guys. Oka 1.5 hour nundi you guys have been patient. Thank you so much for joining. We'll meet after the win. Bye bye. Go India, go. Bye bye.